ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి పరిసరాలలో ఉన్న తూర్పు భూమధ్యరేఖీయ హిందూ మహాసముద్రంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈరోజు అనగా 25వ తేదీ ఉదయం 8:30 5 డిగ్రీల అక్షాంశం మరియు 85 డిగ్రీల రేఖాంశం వద్ద ముఖ్యంగా చెన్నైకు 1050 కిలోమీటర్ల ఆగ్నేయంగా, నాగపట్టణానికి 880 కిలోమీటర్ల ఆగ్నేయంగా, పుదుచ్చేరికి 980 కిలోమీటర్ల ఆగ్నేయంగా కేంద్రీకృతమై వాయుగుండంగా కొనసాగుతుంది. ఈ వాయుగుండం వాయువ్య దిశలో పయనించి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెందే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఈ తీవ్ర వాయుగుండం శ్రీలంక మరియు తమిళనాడు తీరం వెంబడి పొంచి ఉండే అవకాశం ఉన్నది. దీని ప్రభావం వలన కోస్తా ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈ మొదటి 2 రోజుల్లో అనగా 25, 26వ తేదీన 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు, దక్షిణ కోస్తా తీరంలోనే 3వ రోజు అనగా 27, 28వ తేదీ కొన్ని చోట్ల, 29 నుంచి 1వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలలో, ముఖ్యంగా